హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. ఇది చాలా మంచి వీడియో, స్కిప్ చేయొద్దు. మీకు హ్యాండ్స్ కటింగ్ కోసం పర్ఫెక్ట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఇచ్చేస్తాను మొత్తం కూడా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చాలామంది చాలా పద్ధతులు చెప్తున్నారు. ఏది బెటరు, ఏది కరెక్ట్ అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. అయితే నేను రీసెంట్గానే 2 హ్యాండ్ కటింగ్ వీడియోస్ అనేది పెట్టాను. ఒకటి క్లాత్ మీద చూపించాను హ్యాండ్ కటింగ్ వీడియో అనేది, ఇదే క్లాత్ అనమాట, ఇదే హ్యాండ్ కటింగ్. అలాగే ఒకటి పేపర్ మీద చూపించిన తర్వాత రెండిట్లో ఏది కరెక్ట్ అనేటప్పటికీ మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఈ 2 కటింగ్లకి సంబంధించి పర్ఫెక్ట్ మెథడ్ ఏదనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 కటింగ్లు కూడా వేరువేరుగా చెప్పాను, కానీ చూడండి, పేపర్ మీద ఒకటి చెప్పాను, అలాగే ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద ఒకటి చెప్పాను. కానీ 2 కూడా కటింగ్లు వేరు మెథడ్ అయినా సరే కటింగ్ అనేది చూడండి, కర్వ్ అనేది 2 కూడా ఒకలాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ పేపర్ మీద నేను ఫ్రంట్ లోత్ అనేది తీయలేదు కాబట్టి అక్కడ కనిపిస్తుంది. ఫ్రంట్ లోత్ తీస్తాను. 2 కూడా కర్వ్ షేప్ ఎక్కడైనా తేడా అనేది వచ్చిందో, ఎక్కడ కూడా చిన్న తేడా రాలేదనమాట. కటింగ్ మెథడ్ అనేది వేరుగా చెప్పాను, కానీ ఎక్కడ కూడా తేడా రాలేదు. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ది క్లాత్ది నేను కటింగ్ అనేది రీసెంట్గానే పెట్టాను. ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను, 2 కటింగ్లు కూడా చూపిస్తాను. ఈ రెండిట్లో ఏది ఫాలో అయినా సరే చాలా బెటర్గా ఉంటుంది. ఒక్కటి కూడా ముడత రాదనమాట. 100% నేనైతే రాసి ఇవ్వగలను. అంత పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది సెట్ అవుతుంది. అయితే 2 కూడా, ఒకటి పేపర్ మీద కటింగ్ చేసింది బిగినర్స్కి అర్థమయ్యేలా చెప్పాను, కటింగ్ మెథడ్ ఒక్కటే. బ్లౌజ్ మీద కట్ చేసింది ఒక పద్ధతిలో చెప్పాను అనమాట. 2 ఒకటే ఉంటుంది, కర్వ్ అనేది తేడా ఉండదన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసాను చూడండి పేపర్కి. తీసిన తర్వాత ఇప్పుడు 2 చూడండి, కర్వ్ షేప్ ఎక్కడ కూడా తేడా రాలేదన్నమాట. ఎక్కడైనా మీకు కర్వ్ షేప్ అనేది తేడా కనిపిస్తుందా? బ్లౌజ్కి అయినా సరే, ఇక్కడ పేపర్ మీద అయినా సరే 2 కూడా ఈక్వల్గా కనిపిస్తున్నాయి కదా, ఎక్కడ తేడా రాలేదు. పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ మెథడ్ అంటే ఇదేనండి. హ్యాండ్లో ముడతలు వస్తున్నాయి అని మీకు అనిపిస్తే కనుక ఎగ్జాక్ట్గా ఇంకెక్కడ కూడా ఏ ఆలోచన లేకుండా ఈ కటింగ్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. అంత బాగా సెట్ అవుతుంది. నేను మాత్రం 100% చెప్తున్నాను. ఇది నమ్మండి. ఒకసారి మీరు కట్ చేయండి. ఇలా కట్ చేసి అప్పుడు మీకు సెట్ అవ్వకపోతే అప్పుడు మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మాత్రం ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కటింగ్ మెథడ్ అనేది చాలా బాగా సెట్ అవుతాయి. అయితే ఈ 2 కటింగ్ మెథడ్లు ఆల్రెడీ నేను చెప్పాను, బట్ వీడియో అనేది అందరికీ అవి సజెస్ట్ అవ్వవు కాబట్టి ఈ వీడియోలోనే నేను బ్లౌజ్ మీద కటింగ్ చేసింది, పేపర్ మీద కటింగ్ చేసింది 2 కూడా యాడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి ఫాలో అయిపోయండి. ఒకవేళ ఆ వీడియో చూసామో మాకు అర్థమైపోయింది, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. బట్ అన్నీ ఒకే వీడియోలో ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 2 కూడా కర్వ్ అనేది ఎన్నిసార్లు చూపించానో చూడండి, ఎక్కడ కూడా కర్వ్ అనేది అటు ఇటు తేడా రాలేదని చూపించడం కోసమే మీకు ఇన్నిసార్లు అటు తిప్పి ఇటు తిప్పి పేపరు, అలాగే బ్లౌజ్ పీస్ మీద హ్యాండ్ కటింగ్ ఉంది కదా, ఇది 2 కూడా కర్వ్ అనేది తేడా రాలేదని చూపించడం కోసమే అటు ఇటు తిప్పి కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎక్కడ కూడా తేడా అనేది రాలేదు. ఈ హ్యాండ్ మీద, పేపర్ మీద కట్ చేసిన హ్యాండ్ అనేది నేను అంచనాగా కట్ చేశాను కాబట్టి, షార్ట్ హ్యాండ్స్తో కట్ చేశాను కాబట్టి చివర్లో అనేది అలా కనిపిస్తుంది. కానీ కర్వ్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేసుకోండి. కర్వ్ అనేది ఎక్కడ కూడా మీకు చిన్నది కూడా ఇంచు కూడా తేడా రాలేదనమాట. అంత బాగా ఏ కటింగ్ మెథడ్ ఫాలో అయినా పర్వాలేదు, మీకు ఏది సింపుల్గా అనిపిస్తే అది ఫాలో అయిపోండి. మాకు హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయి అనేవాళ్ళు ఈ 2 కటింగ్లో ఏదైనా ఫాలో అయిపోవచ్చు. 2 ఒకటే, బట్ చెప్పిన విధానం అనేది తేడా అనమాట. అంతే తప్పించి 2 కూడా ఒకటే. ఇక్కడ ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది ఖర్చు కోసము. ఇక్కడ ఇవి అంచనాగా కట్ చేశాను కాబట్టి క్లాత్ తక్కువగా ఉంది, అంతే. దాన్ని పట్టించుకోవద్దు. మీరు కర్వ్ అనేది మాత్రం చూడండి. 2 కటింగ్లు ఒకటే, రెండిట్లో ఏది ఫాలో అయినా సరే కరెక్ట్గానే వస్తుంది. మీకు ఏది బెటర్గా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. 2 కూడా ఒకటని చెప్పడం కోసమే ఒకదాని మీద ఒకటి పెట్టి రివర్స్లో చూపిస్తున్నాను, నార్మల్గానే చూపిస్తున్నాను. ఎక్కడ కూడా కర్వ్ అనేది తేడా రాలేదు. ఈ వీడియోలో 2 హ్యాండ్ కటింగ్లు మీకు నేను యాడ్ చేశాను. 2 కూడా చూసేయండి. ఆల్రెడీ వీడియోలో చూసారనుకోండి, నేను ముందు రోజే పెట్టాను కాబట్టి వీడియోలో చూస్తే ప్రాబ్లం లేదు. చూడకపోతే కనుక ఈ వీడియో ఫాలో అయిపోయి హ్యాండ్ కటింగ్ అనేది చూడండి. చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మీకు ముడత వస్తుంది హ్యాండ్ దగ్గర అంటే ఖచ్చితంగా ఈ కటింగ్ అనేది ఫాలో అవ్వండి. హ్యాండ్ కటింగ్ దగ్గర ముడత ఎందుకు వస్తుందో కూడా నేను ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ మీద నేను చెప్పాను, ముడత అనేది ఎందుకు వస్తుంది అనేది, ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ ఇలా 2 పెట్టి చూపించిన తర్వాత చూడండి, ఎల్లో కలర్ క్లాత్ కనిపిస్తుంది. ఏంటది? బ్యాక్ పార్ట్ అనమాట కనిపిస్తుంది, వైట్ మీద బ్యాక్ పార్ట్. ఫ్రంట్ లోత్ తీసిన షేప్ ఎంత బాగా కనిపిస్తుందో చూసారా? కాబట్టి 2 కటింగ్లు ఒక్కటే, రెండిట్లో ఏది ఫాలో అయినా ఒకటే. ఇప్పుడు హ్యాండ్ దగ్గర ముడతలు ఎందుకు వస్తాయి అనేది ఫస్ట్ చెప్తాను. చెప్పిన తర్వాత ఎలా కట్ చేస్తే ముడతలు రాకుండా ఉంటాయి అనేది చెప్తాను. ఫస్ట్ ముడతలు ఎందుకు వస్తున్నాయి అనేది తెలియాలి కదా, అప్పుడే కదా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, చిన్న డిజైన్లా వచ్చిందనమాట. డిజైన్ యొక్క లెంత్ చూసుకొని తర్వాత ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేయొచ్చు.
ఇక్కడ ఎల్బో వరకు వస్తాయి అన్నమాట హ్యాండ్స్. అయితే నేను ఎల్బో కంటే క్రింద వరకు పెడుతున్నాను. ఖర్చుతో కలిపి తీసుకున్నాను 14 ఇంచెస్. డిజైన్ అయితే 11 ఇంచెస్ వచ్చింది. డిజైన్ ప్రకారంగానే కుట్టాలనుకోండి 12 ఇంచెస్ మనం హ్యాండ్ లెంత్ కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నేను ఖర్చులతో కలిపి ఎంత లెంత్ కావాలనేది చూసుకున్నాను. అంటే క్రింద వైపున కట్ చేయను అనమాట. 14 ఇంచెస్ ఖర్చులతో కలిపి హ్యాండ్ యొక్క పొడవు. ఆ 14 ఇంచెస్ని ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ ఎలా చేస్తాం మనం, ఆ విధంగా ఫోల్డింగ్ చేసి 14 ఇంచెస్ ఇక్కడ రెండు వైపులో కూడా మార్కింగ్ చేసుకోండి. స్కేల్ తోటి స్ట్రైట్గా రావడం కోసం అనమాట లైన్ అనేది. తర్వాత హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇది 34 సైజ్ బ్లౌజ్ కటింగ్కి సంబంధించిన హ్యాండ్ అనమాట. కాబట్టి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది పెట్టేశాను. ఇలా 3.5 ఇంచెస్ రెండు చోట్ల కూడా మీరు కొలిచి చూడండి కరెక్ట్గా ఉందా లేదా అనేది, లైన్ అనేది ఈక్వల్గా రావడానికి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కంపల్సరీ కదా, దానికి ఎంతైతే మీరు బ్లౌజ్లో నుంచి తీసుకుంటారా లేదా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటారా మీ ఇష్టం. 7.5 ఇంచులు 7.5 ఇంచులు స్కేల్ తోటి టేప్ తోటి ఇలా మెజర్ చేసి స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసేయండి. ఇది 7.5 ఇంచులు. ఇందులో సగానికి టేప్ని 7.5 ఇంచుల్లో సగానికి ఇలా ఒక మార్కింగ్ చేయాలి. లేదంటే టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి. చూడండి ఎంతైతే ఆర్మ్ హోల్ రౌండ్ అందులో సగానికి ఇలా మార్కింగ్ చేసాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ పై వైపున 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ నుంచి చూడండి ఇక్కడ ఈ చివరి సగంలో ఇంకొక సగానికి మార్కింగ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసి ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు పైన 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టాం కదా, అక్కడి నుంచి ఇక్కడ సగానికి చూడండి ఈ పాయింట్ దగ్గరికి ఇలా కలపాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ క్రింద వైపుకి మార్కింగ్ చేసాం కదా, ఆ క్రింద వైపు నుంచి ఇలా కలపాలి. మీకు షేప్ చూస్తే క్లియర్గా చూడండి, అంటే ఒక ఎస్ షేప్లో వస్తుంది అనమాట. అంటే రివర్స్లో ఎస్ కనిపిస్తే ఎలా ఉంటుందో అద్దంలో ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ అనేది సేమ్ ఇదే విధంగా చూడండి. ఇక్కడ సగం దగ్గర 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టాలన్నమాట. ఇక్కడ ఇలా 1/2 ఇంచ్ పైకి పెట్టాలి. పెట్టి పైన ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఉన్నది కదా, దాని పక్క నుంచి ఇలా వచ్చేస్తాం అనమాట. సేమ్ అదే విధంగా అదే షేప్లో వస్తుంది చూడండి ఇలా అనమాట. ఇది బ్యాక్ సైడ్. సెకండ్ డ్రా చేసింది బ్యాక్ సైడ్, ఫస్ట్ డ్రా చేసింది ఫ్రంట్ వైపున అనమాట. ఇలా నేను చూపించినట్టు మీరు కట్ చేయండి. ఇప్పుడు ముడతలు ఎందుకు వస్తాయి చూద్దాం. ఇక్కడ లూజ్ ఎంత వచ్చింది హ్యాండ్ డౌన్ దగ్గర నేను కట్ చేసినప్పుడు 6.5 ఇంచులు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మీరు హ్యాండ్ డౌన్ తక్కువ పెట్టారనుకోండి, ఇక్కడ లూజ్ అనేది చూడండి 7 ఇంచీలు అలా వచ్చేయచ్చు అనమాట. ఇలా లూజ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ముడత కింద ఫామ్ అయిపోద్ది అనమాట. అది మీకు అర్థమైంది. ఇప్పుడు నేను హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్ పెట్టినప్పుడు 6.5 ఇంచులు వచ్చింది హ్యాండ్ డౌన్ దగ్గర ఈ లూజ్ అనేది. మీరు హ్యాండ్ డౌన్ తగ్గించి పెట్టారనుకోండి ఏమవుతుందంటే ఇక్కడ లూజ్ అనేది పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు అది హ్యాండ్ దగ్గర ముడతగా ఫామ్ అయిపోద్ది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసుకోండి 5 ఇంచీలు. మార్కింగ్ చేసిన తర్వాత ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసిండి. అయితే ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే చిన్న రింకిల్స్ వస్తాయి అనమాట. అది రాకుండా ఉండాలంటే ఇలా లోపల వైపుకి ఇలా కరువు షేప్లో మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోండి. లేదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టైనా సరే అలా వేయండి సరిపోద్ది. చూడండి ఎల్బో హ్యాండ్స్కి మాత్రం ఇలా లోపల వైపుకి ఒక కరువు షేప్లో మీరు కుట్టు అనేది వేయాలన్నమాట. అయితే కట్ చేసుకున్నా అలాగే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. లేదంటే కుట్టు వేసేటప్పుడైనా సరే ఇలా లోపల వైపుకి చూడండి మార్కింగ్ అనేది అలా వేయాలన్నమాట. అప్పుడు ఎల్బో హ్యాండ్స్కి వచ్చి ముడతలు కూడా రావు. అదేవిధంగా ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు ఫ్రంట్ కర్వ్ డ్రా చేసి బ్యాక్ సైడ్ కర్వ్ అనేది డ్రా చేశారనుకోండి, ఈ విధంగా ఈ మెథడ్లో మీరు ఫాలో అయితే కనుక ఒక్క ముడత కూడా హ్యాండ్కి రాదనమాట. హ్యాండ్కి ముడత రావడానికి కారణం ఏంటనేది చెప్పాను కదా, హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ ఎక్కువైపోయింది అనుకోండి అది ముడత కింద ఫామ్ అయిపోద్ది అనమాట. ఖచ్చితంగా హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ అనేది ఎక్కువైతే ఈ లూజ్ అనేది ఎందుకు వస్తుందంటే హ్యాండ్ డౌన్ పెట్టాల్సినంత పెట్టకపోయినా సరే అక్కడ లూజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా మీరు కట్ చేసుకోండి, ముడతలు అనేవి రావు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. మీరు ట్రై చేసి ముడతలు వచ్చాయా లేదా, ఇప్పుడు హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయా అనే వల్ల ఒకసారి ఈ కటింగ్ అనేది ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. ట్రై చేసిన తర్వాత అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒక ఎస్ రివర్స్ షేప్లో, అంటే అద్దంలో చూసినప్పుడు ఎస్ని ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుందన్నమాట ఫ్రంట్ లోత్ అనేది. ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్లో ఒక్క ముడత కూడా రాకుండా, అది కూడా సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యేలా మీకు ఒక టెక్నిక్ తోటి హ్యాండ్ కటింగ్ చెప్తాను. ముందు వీడియోలో ఒక పద్ధతి చెప్పాను, ఈ వీడియోలో ఒక పద్ధతి చెప్తున్నాను. రెండింటికి సింక్ అనేది ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు మాత్రం హ్యాండ్ కటింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే డ్రా చేసేలా మీకు చూపిస్తాను. హ్యాండ్ పొడవు ఎంత కావాలో దానికి 1 ఇంచ్ మార్కింగ్ చేసి హ్యాండ్ పొడవు పెట్టేయండి. తర్వాత హ్యాండ్ డౌన్ 3.5 ఇంచుల దగ్గరికి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు పెట్టాను, ఎందుకంటే ముందు సైజుకి కూడా అదే పెట్టాను కాబట్టి అదే మెజర్మెంట్స్ అనేవి చూపిస్తున్నాను.
హ్యాండ్ డౌన్ 3.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసేస్తాం. ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, ఆమ్ హోల్ రౌండ్ 15 ఇంచులు, అందులో సగము 7.5 ఇంచులకి ఇలా టేప్ అనేది క్రాస్గా పెట్టి 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర కొలిస్తే ఎంత వచ్చిందంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు కదా, ఇప్పుడు 7.5 ఇంచులు ఇలా క్రాస్గా టేప్ తోటి చూస్తే ఇక్కడికి వచ్చింది మార్కింగ్ అనేది. ఇప్పుడు అడుగున ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ దగ్గరికి ఎంత ఉంది అని మెజర్ చేస్తే కొలిస్తే 6.5 ఇంచులు వచ్చింది. 6.5 ఇంచుల్లో సగానికి ఒక మార్కింగ్ చేయాలి. దానికోసం టేప్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. లేదంటే మీరు 6.5 ఇంచుల్లో సగము 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, సేమ్ 6.5 ఇంచుల్లో సగం 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం కదా మనము అడుగు లైన్లో, అదే లైను ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాం అనమాట 3.5 ఇంచుల దగ్గర. లేదంటే మీరు అంచనాగా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసినా పర్వాలేదు, పైనుంచి క్రింద వరకు ఒక లైన్ అనేది ఇలా. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇది 6.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 6.5 ఇంచుల్లో సగానికి ఒక లైన్ అనేది నిలువుగా డ్రా చేసాము, పైనుంచి హ్యాండ్ డౌన్ దగ్గరికి నిలువుగా ఒక లైన్ అనేది డ్రా చేసాము. లేదంటే మీకు 6.5 ఇంచుల్లో సగం అనేది 3.5 వస్తుంది అనమాట, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఎంత వస్తే అంత, ఇక్కడ నేను ఈ మెజర్మెంట్స్కి చెప్తున్నాను, మీకు ఇక్కడ ఎంత వస్తే 7 ఇంచులు వస్తే అందులో సగము. ఇప్పుడు పైనుంచి 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా, అందులో సగానికి ఇక్కడ కరెక్ట్గా టేప్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ సగానికి ఈ లైన్ మీదే సగానికి ఒక మార్కింగ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పైన 1 ఇంచ్ స్ట్రైట్గా పెడతాం కదా, ఇప్పుడు మనం ఆ 1 ఇంచ్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టి ఇప్పుడు కర్వ్ ఎలా డ్రా చేయాలనేది చూడండి క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ షేప్ అనేది, ఇప్పుడు మనం సెంటర్లో ఒక పాయింట్ పెట్టాం, సెంటర్లో పాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడికి కర్వ్ షేప్ అనేది డ్రా చేస్తాం. తర్వాత ఈ అడుగున లైన్ 6.5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది మీకు చెప్తాను. కర్వ్ షేప్ నీట్గా రావడం కోసమే ఇన్ని మార్కింగ్లు అనేది చెప్పడం. 6.5 ఇంచుల్లో సగము 3.5 ఈ లైన్లో సగము. ఇప్పుడు ఇక్కడ 6.5 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ ముందుకి ఒక మార్కింగ్ పెట్టాను జస్ట్ కర్వ్ షేప్ కోసం. ఇప్పుడు పైనుంచి ఈ సెంటర్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఇలా కర్వ్ షేప్లా కొద్దిగా వంపు ఉండేలా డ్రా చేసి, తర్వాత ఇక్కడ నుంచి కొద్ది లోపల వైపుకి డ్రా చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా లోపల వైపుకి చూడండి, 6.5 ఇంచుల కంటే ముందుకు 1 ఇంచ్ ముందుకి ఒక మార్కింగ్ చేసాం కదా, అక్కడికి కలిసిపోయి ఇలా వెళ్ళాలన్నమాట. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ముందు వీడియోలో ఒక కటింగ్ చెప్పాను, ఈ వీడియోలో ఒక కటింగ్ చెప్పాను. ఇది ఎవరికైనా అర్థమైపోయేలా చెప్పాను అనమాట. మీరు ఇన్ని పాటించినా నీట్గా వస్తుంది, అందుకే చెప్పాను. రెండింటికి సింక్ అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇలా నీట్గా డ్రా చేయండి. ఇప్పుడు ఏం చేయాలి, బ్యాక్ సైడ్ డ్రా చేయాలి కదా, ఇది ఫ్రంట్ వైపున. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా డ్రా చేయాలంటే, ముందు వీడియోలో కూడా నేను ఫ్రంట్ వైపునే చెప్పాను ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా పైకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఇలా మార్కింగ్ దగ్గరికి మెల్లగా అదే కర్వ్ షేప్లో, ఫ్రంట్ కర్వ్ షేప్ ఎలా ఉంది అదే కర్వ్ షేప్లో కలుపుకుంటూ వచ్చేయండి. ఇలా కలుపుతూ వచ్చేయండి, ఇలా కలపాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రం స్ట్రైట్గా కలిస్తే చాలు. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్కి ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా కలిపాం కదా ఇక్కడ, కానీ బ్యాక్ సైడ్ దానికి ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా కలిసింది ఇక్కడ చూడండి. ఇక్కడ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గరికి ఇలా ఉంటుంది. హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఎలా రావాలనేది మీకు చూపించాను. ఇక్కడ ఇలా కట్ చేశాను అనుకోండి, ముడత ఉండదు అనమాట. ముడతతోటి హ్యాండ్స్ అనేవి చూడడానికి బాగోవు కదా. ఇప్పుడు ముడత అనేది ఎందుకు వస్తుంది అనేది మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసినా కూడా ముడత అనేది రాదనమాట. ఇక్కడ ఎక్కువ కొలతలు అనేది చెప్పాను, అక్కడ తక్కువ కొలతలు చెప్పాను. ఈ ఎక్కువ కొలతలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ అనేది తీసేయచ్చు అనమాట, అందుకోసమే చెప్పాను. అయితే రెండిట్లో ఏది మాకు కరెక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రెండిట్లో రెండు నమ్మచ్చా లేదా రెండు కరెక్టా కాదని నెక్స్ట్ వీడియోలో ప్రూఫ్తో పాటు మీకు చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం ఇలా చూపించాను. ఇది కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసమే నేను ఈ వీడియోలో ఇంత పాయింట్ టు పాయింట్ కర్వ్ షేప్ ఎలా డ్రా చేయాలని చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ వైపుని ఇలా కట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కూడా మీరు చూసారనుకోండి, ఫుల్ డీటెయిల్గా ముందు హ్యాండ్ కటింగ్కి మొత్తం డీటెయిల్గా అందులో చెప్తాను.